ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. సో ఎలా అనిపిస్తోంది మీకు ఈ పర్టిక్యులర్ ఐపీఎస్లు ఐఏఎస్ల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన మీ రియాక్షన్ ఏంటి? ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ నరసింహరావు గారు. ఎందుకంటే మన రాజ్యాంగంలో 3 అంగాలు ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్. లెజిస్లేటివ్ గా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే చట్టాలని పాస్ చేసినటువంటి చట్టాలని అమలుపరిచేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద ఉంటుంది. పాస్ చేసినటువంటి చట్టాలు కానీ లేకపోతే అమలుపరిచే విధానంలో ఏమైనా తేడాలు ఉన్నా దాన్ని నియంత్రించేటువంటి విషయంలో జ్యుడిషియరీ పాత్ర ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ 3 అంగాలకు సంబంధించినటువంటి అంశాలను చాలా నిర్దిష్టంగా కోడీకరించినప్పుడు, కోడిఫై చేసినప్పుడు ఎవరైనా సరే పాలకులు అంటే ప్రజాప్రతినిధులు, మొన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇంకో చోట నవీన్ పట్నాయక్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే ఇటుపక్క రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి తాలూకు నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలని ఎగ్జిక్యూటివ్ గా ఐపీఎస్లు, ఐఏఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డీజీపీలు అమలుపరచడం మాత్రమే వాళ్ళ బాధ్యత. నాకు తెలిసి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఉండొచ్చు, కొంతమంది చట్టంలో లేని దాన్ని వాళ్ళు ఓన్ గా ఇండల్జ్ చేసి ఉండొచ్చు. సో ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లుగా సివిల్ సర్వెంట్స్ గా వీళ్ళు దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీస్ లో నుంచి మన రాష్ట్రానికి అలోకేట్ చేయబడతారు. మన రాష్ట్రానికి అలోకేట్ చేయబడినప్పుడు వీళ్ళు ఈ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ చేసే విధానంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను, అక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు పరిచేటువంటి వ్యక్తులుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారు. ఈ రోజున ఒక 2 డజన్ల మంది ఆఫీసర్లని, రమారమి 20-22 మంది ఆఫీసర్స్ ని, ఐపీఎస్ ఆఫీసర్స్ ని, కొంతమందిని వీళ్ళని ఐపీఎస్ ఆఫీసర్స్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి మడుగులు వచ్చారనేటువంటి ఒక అభియోగంతో వాళ్ళని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రూమ్ లో కూర్చొని పేపర్ చదువుకుంటూ, టీ దాచుకుంటూ, యూట్యూబ్ చూసుకుంటూ సరదాగా గడుపుకొని పొద్దున్న 10 గంటలకి, సాయంత్రం 5 గంటలకి సంతకం పెట్టి వెళ్ళిపోమంటుంది. నాకు తెలిసి ఒక డీజీపీ స్థాయి అధికారికి రమారమి 5.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు విత్ ఎమ్యూనిటీస్ తోటి వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు, ఇంచుమించుగా రమారమి 7 లక్షల రూపాయలకి శాలరీస్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 10-20 మంది ఆఫీసర్లను తీసుకుంటే రమారమి నాకు తెలిసి 7 లక్షలు అంటే 10 మంది ఆఫీసర్లు అంటే 70 లక్షలు, 20 మంది ఆఫీసర్లు అంటే 1,40,00,000 రూపాయలు. అంటే ఒక నెలకు వచ్చేసరికి ఒక ఆఫీసర్లకు 1,40,00,000 రూపాయలు అంటే 6 నెలలు ఈ ఆఫీసర్లను పక్కన కూర్చోబెడితే 10 కోట్ల రూపాయల ప్రజాధనం అన్నెసరీగా వాళ్ళని కాఫీలు తాగుతూ, టీలు తాగుతూ, పేపర్లు చదువుతూ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రజాధనం, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తిలో నుంచి ఇవ్వటంలో. ఇదే మాట నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడాను. రాజశేఖర రెడ్డి దాంట్లో నుంచి డబ్బులు ఇవ్వటంలా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు ఇవ్వటంలా, లేకపోతే భారతి గారు తీసుకొచ్చిన కట్నంలో నుంచి ఎవరికి ఇవ్వటంలా ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతున్నారు. సేమ్ వే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఈ 10 కోట్లు 20 కోట్ల రూపాయలని వీళ్ళని కూర్చోబెట్టి ఇచ్చేటువంటి జీతాలకి ఇది ప్రజాధనం. నేను, నా ఇంటి పక్కన వాళ్ళు, మా వాచ్మెన్, మా ఇంట్లో పనమ్మాయి, లేకపోతే నా కొలిగ్గు, నా ఫ్రెండ్, ఇలాంటి వాళ్ళు కట్టినటువంటి, సామాన్యులు కట్టినటువంటి పన్నుల్లో నుంచి పరిపాలన చేయమని మీకు పరిపాలన ఇచ్చినప్పుడు ఈ విధంగా ఒక ఐపీఎస్ని, ఐఏఎస్ని, సీనియర్ ఆఫీసర్స్ ని ఈ విధంగా చేయటం అనేది ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలను నడిపేటువంటి అధినేతలకి తెలియాలి ఈ విషయం. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వంలో వీళ్ళు అలా తప్పు నేనేమో వాళ్ళు తప్పు చేయలేదు, లేకపోతే పక్కాగా లీగల్ గానే చేశారు అని నేను సమర్థించదలుచుకోవట్లేదు వాళ్ళని. నా అభిప్రాయం ఏంటి అంటే, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా నాకున్న అభిప్రాయం ఏంటి అంటే, ఒకవేళ నిజంగానే రెడ్ బుక్ లో మంత్రి రాసుకున్నట్టుగా, నారా లోకేష్ రాసుకున్నట్టుగా రెడ్ బుక్ లోనే నిజంగా వాళ్ళ పేర్లు ఉండి
ఎవరైతే అన్యాయంగా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించారో వాళ్ళ మీద ఎంక్వైరీ వేయండి, కరెక్ట్, సస్పెండ్ చేయండి. ఇదిగో గత ప్రభుత్వంలో ఇదిగో ఈ ఎలిగేషన్ ద్వారా ఇదిగో ఈ విధంగా రూల్ చెప్తుంది, నువ్వు ఈ విధంగా రూల్ వైలేట్ చేసి, ఇప్పుడు సునీల్ కుమార్ ఉన్నాడు, ఏ రూల్ వైలేట్ చేశాడు, ఏ సెక్షన్ వైలేట్ చేశాడు, ఎవరిని అరెస్ట్ చేశాడు, దాని మీద ఎంక్వైరీ వేయండి, సస్పెండ్ చేయండి. జస్ట్ కన్ఫైన్ హిమ్ ఫర్ official, don't confine him, don't assign any official work, you just ask him to get out from the institution. అంతే. This is permissible. నువ్వు రేపొద్దున సీతారామాంజనేయులకు చేసుకుంటావా, లేకపోతే ఇంకొకరికి చేస్తావా, లేకపోతే లడ్డాక్ చేస్తావా, ఇంకొకరికి చేస్తావా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్, బికాస్ యు ఆర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ అన్ ఎంప్లాయీ. బట్ నువ్వు ఎలిగేషన్ చేసేటప్పుడు నీ ఎలిగేషన్ కి స్పెసిఫికేషన్ ఉండాలి, చట్టం ప్రకారం చేయాలి. వాళ్ళని అవసరమైతే అరెస్ట్ చేసుకో, లేదు అంటే డిస్మిస్ చేయి, లేకపోతే సస్పెండ్ చేయి. వాట్ ఎవర్ యాక్షన్ యూ వాంట్ టు టేక్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. బట్ పొద్దున్న 10 గంటలకు డీజీపీ ఆఫీస్కి రండి, అందరు చేతులు కట్టుకొని నుంచోండి, పేపర్లు చదువుకోండి, టీలు తాకండి, సాయంత్రం 5 గంటలకు సంతకం పెట్టి వేసి వెళ్ళిపోండి అంటే ప్రజాధనాన్ని ఇది దుర్వినియోగపరచడం నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రానికి ఏ ఐపీఎస్ ఆఫీసరు రేపొద్దున ఆప్ట్ చేసి రాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. రేపొద్దున కర్ణాటక క్యాడర్ నుంచో తమిళనాడు క్యాడర్ నుంచో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ కి కనుక ఒకవేళ అలాట్ అయితే లంచాలు కట్టుకొని అవసరమైతే కాళ్లు పట్టుకొని అయినా సరే కేంద్ర హోం సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వద్దు అనే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావాలనుకుంటున్నారు ప్రభుత్వం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నాకు తెలిసి డీజీపీలు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఎవడో రేపొద్దున పొంగనూరులో ఒకళ్ళ మీద దాడి చేస్తే వైసీపీ ఎంపీ మీద, మాజీ ఎంపీ మీద, వైసీపీ ఎంపీ మీద మీరు కేసు కట్టారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఎవరైతే ఇప్పుడు కార్యాలయం మీద దాడి చేశారని ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి గుంటూరు ఎస్పీకి సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల మీద అంతర్ మీద దాడులు చేస్తున్నారు. 2029లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, ఎస్సీ మూవ్మెంట్. ఈ 30 మంది 40 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ మళ్ళీ తీసుకొచ్చి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమంటారా? అంతేగా. ఈ 30 మంది 40 మంది ఆఫీసర్లందరికీ టీడీపీ ముద్రేసేసేసి వీళ్ళందరినీ కూడా అవుట్ ఆఫ్ డ్యూటీస్ పెట్టేద్దామా? రేపొద్దున ఈ రాష్ట్రానికి ఇంకా ఏ ఐపీఎస్ ఆఫీసర్, న్యూ ఐపీఎస్ ఆఫీసర్ ఒక రాష్ట్రానికి రావాలి అంటే చాలా యాంగ్జైటీగా రావాలి. ఇక్కడికి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పరిపాలన నేర్చుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి, పోలీస్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి రాష్ట్రంలో నేర్చుకోవడానికి ఒక మంచి సహృదయ వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ లా అండ్ ఆర్డర్ నేర్చుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలని ఉత్సాహవంతులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రాన్ని ఆప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నుంచి మేము పారిపోతాం మహాప్రభు అని మీ ఇద్దరు పిల్లి ఎలకలాగా కొట్టుకొని, ఒక ఆయనేమో ఐపీఎస్ ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి 5 సంవత్సరాల లోపలికి రానియడు, ఇంకో ఆయనేమో 20 మందిని 30 మందిని తీసుకెళ్లి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేస్తాడు. రేపొద్దున 2024 తర్వాత 24 నుంచి 29 వరకు ఐపీఎస్ ఆఫీసర్ వివిధ క్యాడర్లో పనిచేసినటువంటి ఏ ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు రేపొద్దున పోస్టింగ్ ఉంటుందని ఊహించుకోలేడు. ఏదైనా సంతకం పెట్టాలంటే భయం, ఏదైనా జీవో ఇష్యూ చేయాలంటే భయం. జీవో ఇష్యూ కడవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని, చేయకపోతే నువ్వు చేసుకుంటావు, చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈస్ దిస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్? నరసింహరావు గారు, యూ టెల్ మీ. డెఫినెట్లీ నో. This is called administration.